క్రిమినల్ వేస్ట్ ఈ యొక్క కామెంట్ మీద ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు, ఇంజనీరింగ్ పిల్లలు అంతా కూడా బగ్గుమంటా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్పీ కూడా దీనిపై స్పందించింది. దాంతోపాటు అదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్పీ కీలక నేత తుంగబాలు ఉన్నారు. మాట్లాడదాం. అంటే ఏంది అంటే క్రిమినల్ వేస్ట్ అంటే అప్లికేషన్ ఫామ్ కూడా రాయడానికి రాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వాక్యాల మీద ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన భాష పట్ల అంటే ఇటు విద్యార్థులం కావచ్చు, నిరుద్యోగులం కావచ్చు, గతంలో నిరుద్యోగులం కూడా ఇండ్రిని తాగాలని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే ఇలా విద్యార్థులను కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజలను విమర్శించుకుంటూ ఈయన అబద్ధాలే కాదు తిట్టుకుంటూ ఈయన పాలన కొనసాగిస్తుండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఇలా తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఇలా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యార్థులు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి వెళ్ళి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా తల్లిదండ్రులు చాలా కష్టపడేసి ఇలా ఇంజనీరింగ్లో జాయిన్ చేయించినటువంటి పరిస్థితి. అటువంటి విద్యార్థులను పట్టుకొని ఇలా క్రిమినల్ వేస్ట్ ఇలా అప్లికేషన్ అంటే వాళ్ళు 10th చదివారు, ఇంటర్మీడియట్ చదివారు, ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కొడుతున్నా కదా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయింది. కనీసం నీకు సొయ్యుండి మాట్లాడుతున్నావా, ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావా, నువ్వు ఒక క్రిమినల్ ఐడియాలజీతో మాట్లాడుతున్నావా, నువ్వు ఎవరిని ఏ విధంగా ప్రోత్సహిస్తావు, ఎవరిని ఎట్లా రెచ్చగొట్టాలనుకుంటావు, నీకు అర్థమవుతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి నోటిఫికేషన్లో నువ్వు వేస్తున్నటువంటి సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాల గురించి చర్చ చేస్తుంటే వాళ్ళను పట్టుకొని నిరుద్యోగులను పట్టుకొని మేము వెయ్యం, మీరు ఏం చేసుకుంటో చేసుకోరు, లేకపోతే ఇండ్రిని తాగి చావాలని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి. ఇలా విద్యార్థులు ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులు దేశమంతా కూడా దేశ యువత ఇలా యావత్లో దేశం మొత్తంలో యువత ఎక్కువగా ఉంది. దేశంలో యువతను మనము ప్రోత్సహించాలా, దేశంలో ఉన్నటువంటి యువతను ఏ విధంగా మెరుగుపరిస్తే రేపటి దేశానికి పౌరులు వాళ్ళని చెప్పేసి ఇలా దేశమంతా ఆలోచిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రి ఈయన ఆలోచిస్తున్న విధానం చూస్తుంటే ఇలా వాళ్ళని పట్టుకొని ఏం మాట్లాడుతుంది, ఇలా ఒక క్రిమినల్గా ఈయన క్రిమినల్ మైండ్ సెట్తో ఇలా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి గారు ఇది నీకు తగదు. దేశంలో ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందో ఇలా అదే విధంగా నువ్వు కూడా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుంది. విద్యాశాఖ మంత్రిగా నువ్వు కూడా పూర్తిగా విఫలమైపోయినావు. ఇలా తెలంగాణలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా నీవు పట్టిన పీడ ఇలా శనిగా ఇలా భావిస్తున్నారు ఇలా విద్యార్థులు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డికి తగదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే టీచర్లు తప్పు చేస్తున్నారు, టీచర్లు చదువు చక్కగా చెప్తలేరు, అందుకే మీరు చక్కగా చదువు చెప్తే నేను విద్యాశాఖ మంత్రి ఉంటా, లేకపోతే నేను విద్యాశాఖ మంత్రి నుంచి వెళ్ళిపోతా అంటున్నాను. ఇలా టీచర్స్ నువ్వు చక్కగా చెప్తున్నాడు, నువ్వెట్లా మాట్లాడుతావు? టీచర్కి సంబంధించినటువంటి ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళ అర్హతలతోనే తీసుకుంటారు. వాళ్ళని నువ్వు తప్పుగా పట్టడం ఏ విధంగా అది భావ్యం కాదు కదా. రేవంత్ రెడ్డి ఇదే ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ అంటే నువ్వు ఇస్తున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుంచి సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ విధంగా తప్పుదోవలు పట్టించే మాటలు అంటే ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి డైవర్ట్ చేసుకుంటూ ఆయన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు కావచ్చు, ఇటు బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులు కావచ్చు, కనీసం ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇలా విద్యార్థులంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఇలా రోడ్డు మీద పడ్డరు. ఇలా దాదాపు ఈ 33 నెలల్లో ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ ఇలా డిగ్రీ విద్యార్థులకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా వరకు విద్యార్థులంతా కూడా ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి. అయినప్పటికీ తల్లిదండ్రులు అప్పులు చేసి తనకు సంబంధించినటువంటి భూములు తాకట్టు పెట్టి అలా ఇంజనీరింగ్ చదివిస్తుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి అర్హత ఉందా అంటున్నారు. మరి నిజంగా ఉందా, అర్హత ఉందా? నిరుద్యోగులుగా మిమ్మల్ని ఓడగొట్టింది, మరి నిరుద్యోగులు మోస్తారా? ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించింది ఆనాడు రేవంత్ రెడ్డి నమ్మకుంటేనే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, వాళ్ళ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీని, వాళ్ళ నాయకుడు అయినటువంటి ప్రియాంక గాంధీ తెలిసి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీని అశోక్ నగర్ వేదికగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించిన చిక్కడపల్లి వేదిక ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించి మీరు రాష్ట్రంలో ఒక ఉద్యోగాన్ని ఊడవికండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం లోపలను. అదేవిధంగా సరూర్ నగర్ వేదికగా ప్రియాంక గాంధీని గారు పిలిచేసి అక్కడ ఉన్నటువంటి యూత్ డిక్లరేషన్ అని పెట్టి యూత్కు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి అన్నారు. మేము అడుగుతున్నాం, సరే నిరుద్యోగులు ఏం చేశారు?
కేసీఆర్ గారి పాలన కంటే మెరుగైన పాలన ఇస్తాడు. రేవంత్ రెడ్డి నమ్మితే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇలా 33 నెలలు అవుతుంది దాదాపు. ఈ 33 నెలల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అయ్యాయి ఈ రాష్ట్రంలో? కేవలం 16 నుంచి 17,000 ఉద్యోగాలు మాత్రమే. ఇలా ఆయన 65,000 ఉద్యోగాలు అని చెప్పుకున్న ఉద్యోగాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్లో నోటిఫికేషన్లు కావచ్చు, గత ప్రభుత్వం ఎగ్జామ్స్ పెడితే వీళ్ళు ఆర్డర్ ఇచ్చి ఇలా మేము ఇచ్చినామని చెప్పుకుంటారు వీళ్ళు. కాబట్టి ఇలా నిరుద్యోగులు కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి పాలన గురించి రేవంత్ రెడ్డి ఎంత మోసం చేసి, ఈయనే కాదు అటు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మోసం చేసాడు, ఇటు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం ఏదంటే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి నిరుద్యోగులు ఈ 30 నెలల్లో పూర్తిగా నమ్మిరు. ఇలా మళ్ళొకసారి కూడా ఇలా 21,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ 21,000 వేయాలంటే కేవలం 7,000 పోస్టులు వేస్తే ఆ పోస్టుల గురించి అడిగితే కూడా ఈ నిరుద్యోగులను పట్టుకొని ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఇండ్రిని తాగి సావాలని చెప్పి మాట్లాడు. ఈయన ఇలా మాట్లాడేది ఈ నిరుద్యోగుల గురించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ గురించి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాదాపు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఒకసారి మీరు కూడా తెలుసు. ఇలా దమ్ముంటే మీరు ఈ 33 నెలల్లో మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు. మేము ఆ 9.5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చింది, ప్రైవేట్ రంగంలో ఇటు ఐటీ రంగం కావచ్చు, అటు ఫార్మా రంగంలో కావచ్చు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? దాదాపు 20-25 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది ఏది ప్రైవేట్ రంగంలో. అదేవిధంగా ఇలా ప్రభుత్వ రంగంలో దాదాపు 1,80,000 పైగా ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వ రంగంలో. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, మీరు చెప్పిన మాటలేంది? నిరుద్యోగుల తల్లిదండ్రులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి, అంటే రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని నమ్మి మోసపోయి తల్లిదండ్రులు కూడా ఓట్లేసి ఇలా గోసపడుతున్నటువంటి పరిస్థితులు ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా ఈ విద్యార్థులకు సంబంధించిన నిరుద్యోగుల తల్లిదండ్రులంతా కూడా గమనిస్తారు. అంటే రాహుల్ గాంధీ ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే విద్యార్థులకు తోడుగా మేము ఉన్నాం, విద్యార్థులకు తోడుగా నేనుంటా, ఏ సమస్య వచ్చినా రోడ్డు మీదకి వస్తా అంటున్నాడు. మరి తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం బలంగా లేకనే రాహుల్ గాంధీని తెలంగాణకు రానియలేకపోతురా? అంటే తెలుస్తలేదా నిరుద్యోగుల సమస్య? వాళ్ళ రాహుల్ గాంధీ తెలియాలి. ఇలా నిరుద్యోగులకు సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఆ రోజు ఎలక్షన్ల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు పిలిచినాడు, ఇదే చికటపల్లి వేదిక వచ్చిపోయి మాట్లాడింది కదా. ఇదే రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఏందా? ఇలా మీరు ఒక ఉద్యోగం ఇవ్వండి, మీకు 2 లక్షల ఉద్యోగాలను మరి ఇలా ఎటువైనా ఇవ్వాలా? ఇలా నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడుతుంటే నువ్వు మాట్లాడాలి కదా రాహుల్ గాంధీ గారు. మేము అడుగుతున్నావు ఇలా ఇప్పుడు నీటి పైన మొన్న నువ్వు ఢిల్లీలో ఆ నీటికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్లో నువ్వు ధర్నాలో పాల్గొంటావు. అదే తెలంగాణలో నిరుద్యోగులంతా కూడా పొద్దున్న లేస్తే అశోక్ నగర్ వేదికగా, సర్వనగర్ వేదికగా, దిల్సునగర్ వేదికగా ఎన్నో ధర్నాలు జరుగుతున్నాయి. ఒక కార్యక్రమానికి కూడా ఎందుకు వస్తున్నావు? మరి ఈ నిరుద్యోగుల పక్షాన్ని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి మాట ఏంది? నువ్వు ఆరాడు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను ఇలా ఒకసారి నీ ముఖ్యమంత్రి కదా, నువ్వేంటే ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి గారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి క్లారిటీ తీసుకోండి ప్రభుత్వం ద్వారా. మీకు ఇన్ఛార్జి గారు ఉన్నారుగా, మీనా నటరాజన్ గారు ఉన్నారుగా, ఆమెను అడిగి తెలుసుకోండి. లేకపోతే మీ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని ఆయన అడిగి తెలుసుకోండి. ఇలా తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చినాక, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని ఒకసారి తెలుసుకోమని రాహుల్ గాంధీ గారు. ఇక్కడ నిరుద్యోగుల గురించి మాట్లాడు, ఇక్కడ విద్యార్థుల గురించి మాట్లాడు. కేవలం జాతీయ రాజకీయాలు చేస్తున్నటువంటి మొన్న జంజిలో జరుగుతున్నటువంటి నీటి పైన ఉద్యమం చేసి కేంద్ర మంత్రి రాజీనామా చేయేంత వరకు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు పోరాటం చేసినాం. మరి అదే ఇక్కడ తెలంగాణలో ఇలా ఇదే ముఖ్యమంత్రిగా నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయడు? అదేవిధంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతుంటే ఇలా విద్యార్థులకు సంబంధించింది ఇలా దాదాపు 30 నెలలు దాటిపోతుంది. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు కూడా రూపాయి ఇవ్వకుండా ఏదో తూతు మంత్రంగా చాలా తక్కువగా వాళ్ళకి సంబంధించిన కొన్ని తాబేదారి కొన్ని ఖాళీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఇలా ఇటు నిరుద్యోగులు, ఇటు విద్యార్థులు ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి. మీరు దీని మీద ఎందుకు సమీక్ష చేయరు? రాహుల్ గాంధీగా మీరే వచ్చి మాట్లాడిపోయారు కదా, అశోక్ నగర్ వేదికగా, చిక్కడపల్లి వేదిక, ఒక మామూలు ఫ్యామిలీ నెలలకు వచ్చి ఛాయ్ తాగి నిరుద్యోగులందరినీ కుజులు పెట్టుకొని నిరుద్యోగులను ఏకతాడికి తీసుకొచ్చి వీళ్ళందరితో నువ్వు బస్ యాత్ర చేపిస్తారు కదా. ఇలా మరి 30 నెలలు దాటిపోయింది. నిరుద్యోగుల పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది? రాహుల్ గాంధీ గారికి కనబడతలేదా తెలంగాణలో? మేము కొట్లాడుతున్నాం కదా. తెలంగాణలో విద్యార్థి సంబంధించినటువంటి ఏ ఇష్యూ అయినా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష విద్యార్థి నాయకులుగా మేము నీటి పేపర్ పైన మేము మొదటిగా తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా నీట్ పేపర్ లీక్ అయిందంటే మేము లోక్ భవన్ ముట్టడి చేసినాం. ఆ రోజు లోక్ భవన్ ముట్టడి చేయడం కాకుండా అనేక సందర్భాల్లో, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్స్లో సెక్రటరియట్ ముట్టడి చేసినాము. అలా క్యాబినెట్ సమావేశం జరుగుతుంది రేవంత్ రెడ్డి అధ్యక్షన, ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా నీటి పైన కూడా ఆనాడమే చెప్పినాం, కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దానిలో నీటికి సంబంధించిన బాధ్యతను శిక్షించాలని ఆనాడు మేము డిమాండ్ పెట్టాం కదా. అంటే ఇప్పుడు ఫైనల్గా ఒకటి చెప్పు వాళ్ళు, అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే జెన్జీకి విద్యాశాఖ మంత్రి ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. ఇవాళ జెన్జీకి వీళ్ళు మాట్లాడేటువంటి ఇవాళ ఉన్న ఏజ్ ప్రకారం మీరు ఇస్తే చాలు.
మీరు జెన్జీకి వీరంతా కూడా తప్పుదో పట్టించుడు అది అవసరం లేదు. ఇలా ఉన్నటువంటి ఏజ్ క్రైటీరియా ప్రకారం 18 ఏళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత ఏది ఓటర్ కార్డు వస్తుంది. ఓటర్ కార్డు తర్వాత మీరు ఇస్తున్నటువంటి ఏజ్ ప్రకారం ఏ పార్టీలు అయినా కూడా ఆ ఏజ్ ప్రకారం మీరు టికెట్లు ఇస్తే చాలు. మీరు ఏదో 21 ఏళ్ళకి ఇస్తాం జెన్జీకి అని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పేసి ఈ జెన్జీని అంతా కూడా ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మీకు అది మంచి పద్ధతి కాదు. ఏదైనా కూడా జెన్జీలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. ఏ సందర్భంలో జెన్జీ నాయకులు కూడా చట్టసభలకు రావాలనుకున్నప్పుడు అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. అటు అసెంబ్లీ కావచ్చు, అటు పార్లమెంట్ కావచ్చు, ఖచ్చితంగా వస్తారు.